పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నేవీ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేశాయి. ఈ క్రమంలోనే దీనిపై నిర్వహించిన మీడియా సమావేశంలో భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీతో పాటు ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడి వివరాలను వెల్లడించారు. దీంతో వీరిద్దరూ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. కల్నల్ సోఫియా ఖురేషీ 1981లో వడోదరలో సైనిక నేపథ్యం కలిగిన కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే ఆమె సైన్యం పట్ల ఆకర్షితురాలయ్యారు. జీవరసాయన శాస్త్రంలో పీజీ చదివారు. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా భారత సైన్యంలోని కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్లో చేరారు. 2006లో కాంగోలో ఐక్యరాష్ట్ర సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమంలో మిలిటరీ అబ్జర్వర్గా పనిచేశారు. ఇక 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో భారత సైనిక బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా సోఫియా చరిత్ర సృష్టించారు. ఈ విన్యాసంలో 18 దేశాలు పాల్గొన్నాయి. అయితే సోఫియా మాత్రం ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్గా గుర్తింపు పొందారు. ఆమె నాయకత్వంలో భారత సైన్యం సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పారు. శాంతి పరిరక్షణ కార్యక్రమాలు, హ్యుమానిటేరియన్ మైండ్ యాక్షన్ శిక్షణలపై దృష్టి సారించారు. ఆమె నాయకత్వ లక్షణాలను అప్పటి ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ ప్రశంసించారు. ఆమె ఎంపిక కేవలం సామర్థ్యం, నాయకత్వం వల్లే జరిగిందని మెచ్చుకున్నారు. ఇక వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆకాశంలో ఝాన్సీ రాణిగా పేరు సంపాదించారు. భారత వైమానిక దళంలో ఆమె హెలికాప్టర్ పైలట్గా పనిచేస్తున్నారు. చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలనే పట్టుదలతో తన కలను సాకారం చేసుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారు. 2004 డిసెంబర్ 18న ఫైటర్ పైలట్ బ్రాంచ్లో చేరారు. ఇక వ్యోమికా సింగ్ హెలికాప్టర్ పైలట్గా 2500 గంటలకు పైగా ఫ్లైట్ సమయాన్ని పూర్తి చేశారు. ఇక ఆమె అనేక క్లిష్టమైన మిషన్లలో పాల్గొని భారత వైమానిక దళ శక్తిని ప్రదర్శించారు. ప్రమాదభరిత ప్రాంతాల్లో విమానాలను నడిపిన అనుభవం ఆమెకు ఉంది. చిత్తశుద్ధితో ధైర్యంగా ఈశాన్య భారత రాష్ట్రాలు, జమ్మూ కశ్మీర్ వంటి కఠినమైన వాతావరణాల్లో ఆమె చేతక్, చీతా తరహా హెలికాప్టర్లను నడిపారు. ఇక ఆమె ఎన్నో రక్షణ మిషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. 2020 నవంబర్లో అరుణాచల్ ప్రదేశ్లో ఆమె నేతృత్వంలో ఒక అత్యంత క్లిష్టమైన రక్షణ మిషన్ను నిర్వహించి పలువురి ప్రాణాలను రక్షించారు. ఇక తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్లోనూ వ్యోమికా సింగ్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆపరేషన్లో భారత వైమానిక దళం ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఢిల్లీలో జరిగిన ప్రెస్ బ్రీఫింగ్లో వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్ గురించి వివరించారు. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఇద్దరూ ఆపరేషన్ సింధూర్ ప్రెస్ బ్రీఫింగ్ లో భారత సైన్యంలోని మహిళా శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఇద్దరు మహిళా అధికారులు తమ నాయకత్వం ద్వారా భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి దృఢమైన చర్యలు తీసుకోగలదో చూపించారు. ఇప్పుడు ఇద్దరు మహిళా అధికారులు కీలక ఆపరేషన్ లో పాల్గొనటం పట్ల భారత సైన్యంలో మహిళల పాత్ర ఎంతగా పెరిగిందో స్పష్టమవుతోంది. ఆడ మగ లాంటి లింగ ప్రాధాన్యత కాకుండా సామర్థ్యానికి మాత్రమే ప్రాధాన్యం ఉంటుందని భారత సైన్యం మరోసారి నిరూపించిందని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.